ఈ వీడియో కేవలం ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లిదండ్రుల కోసం మాత్రమే. ఎవ్రీ ఇయర్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పిల్లల సూసైడ్ రేట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చినాయని వాళ్ళంతట వాళ్ళు పడే బాధ కంటే ఇంట్లో పేరెంట్స్, పక్కన చుట్టుపక్కన వాళ్ళు, రిలేటివ్స్ ఫోన్ చేసి మరి ఇంత తక్కువ వచ్చినాయా? అంత తక్కువ వచ్చినాయా? అంతమంది పెట్టే ప్రెషర్ తట్టుకోలేక ఇది వద్దే వద్దు, ఇగ నాకు ఈ లైఫే వద్దని వాళ్ళ లైఫ్ ఎండ్ చేసుకుంటున్నారు పిల్లలు. నేను మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటిదంటే, అసలు మార్క్స్ అనే దానికంటే పిల్లల ప్రాణాలు ఇంపార్టెంటు. వాళ్ళు బాధపడితే మీరు వాళ్ళని ఓదార్చండి తప్ప వాళ్ళ బాధను రెట్టింపు చేయొద్దు మీరు. మీ పిల్లలకు ఒకవేళ మార్క్స్ తక్కువొస్తే దాని అర్థము వాడు దేనికి పనికిరాడని గాదు. దేనికో ఒక దానికి పనికొస్తాడని. అంటే వాళ్ళకి స్టడీస్ ఇంట్రెస్ట్ లేకపోతే స్పోర్ట్స్ గానీ, యాక్టింగ్ గానీ, మ్యూజిక్ గానీ వాళ్ళకి ఏది ఇష్టముందో వాళ్ళని అడిగి తెలుసుకొని అటు సైడ్ పంపించే ప్రయత్నం చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటిదంటే, నేను డాక్టర్ అయిదాం అనుకున్నా కానీ కాలేదు, నా పిల్లలు కావాలి అని చెప్పి మీ ఇష్టాలని వాళ్ళ మీద రుద్దుతారెందుకు? మీకు కావాలని ఉంది కానీ వాళ్ళకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా! రిజల్ట్స్ చూసి ఒకవేళ మీరేమనకపోయినా పిల్లలే బాధపడుతున్నట్టు మీకనిపించినా వాళ్ళని దగ్గరికి తీసుకొని ఓదార్చండి. ఈసారి కాకపోతే ఏముంది నెక్స్ట్ టైమ్ అని వాళ్ళని అక్కున చేర్చుకోండి. ఈ వీడియోని అందరికి షేర్ చేసి ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేయండి.